వెంకటేశాయ. మంత్రమహిమ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మంత్రమహిమ కార్యక్రమంలో మనము రామకృష్ణ పరమహంస గారి సతీమణి యోగిని శారదాదేవి గురించి, ఆమె తత్వం గురించి, ఆమె బోధనల గురించి, ఆమె జీవితం గురించి మనం రామకృష్ణ మఠం ప్రభువులు శ్రీ సతికంఠానంద గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. గురుదేవుల్ని అంటే రామకృష్ణ పరమహంస వాళ్ళని ప్రార్థిస్తుంది, వీళ్ళకి కూడా ఒక వసతి ఏర్పాటు చేయి, కనీస వసతి, కనీస సౌకర్యం ఉంటే వాళ్ళు జపం ధ్యానాలు నిష్టగా చేసుకోగలుగుతారు. లేకపోతే ఇప్పుడు చెట్టుకొక్కళ్ళు పుట్టకొక్కళ్ళుగా భక్తులంతా వెళ్ళిపోయారని చెప్పి ఆవేదనతో, పరితాపంతో రామకృష్ణ వారిని వేడుకుంటుంది. తద్వారా తర్వాత ఇవన్నీ ఏర్పడ్డాయి. ఆమె బుద్ధగయ ఒకటే వెళ్ళింది, ఇంకా వేరే తీర్థయాత్రలన్నీ వెళ్ళింది. బుద్ధగయ కాశీని 3 సార్లు విజిట్ చేశాను. బృందావనం వెళ్ళారు. 1886లో రామకృష్ణ పరమహంసల వారు మహాసమాధి అయిన 15 రోజులకి ఆమె తీర్థయాత్రకు వెళుతుంది. కాశీ బృందావనం. కాశీలో ఆమె స్వామి భాస్కరానంద స్వామీజీ అని చెప్పి ఒక ఆయన దిగంబరుడు అయినప్పుడు ఆయన కూడా కలుస్తుంది. ఇక్కడ ఒక మహాయోగి ఉన్నారంటే. ఆ తర్వాత చమేలీపురి అని చెప్పి మూడోసారి వెళ్ళినప్పుడు కాశీలో గొప్పవాడు ఆ భాస్కరానంద కూడా ఆయన దిగంబరుడుగా ఉండేవారు. ఆయన వీళ్ళందరినీ చూసి ఆమె స్త్రీ భక్తులు అందరూ వీళ్ళని చూసినా ఆయనకు దేహభావమే లేదు. అమ్మ మీరు అందరూ రండి, మీరేమో సిగ్గుపడకండి, నాకు మీరందరూ జగన్మాత స్వరూపాలు కానీ కల్పిస్తున్నారని చెప్పి ఆమె చూసినందుకు చాలా సంతోషపడుతుంది. తర్వాత చమేలీపురి అని చెప్పేసి ఇంకొక వృద్ధ సన్యాసి కూడా అక్కడ ఆమె చూస్తుంది. ఆయన చూసిన తర్వాత కూడా ఆయన ముఖంలో ఎంత అంటే ప్రశాంతత తాండవిస్తుంది. చిన్న పిల్లవాడిలాగా ఉన్నారు. తర్వాత వాళ్ళందరూ అడుగుతారు, ఇంకెవరు నన్ను చూస్తారా, ఇంకా ఇక్కడ యోగుల్ని అంటే ఆ చమేలీపురి స్వామీజీని చూశాను కదా, ఇంకా నాకు ఎవరిని చూడాలనిపించలేదు, చాలు అని చెప్తుంది. సో ఆ తీర్థయాత్రలు చేశారు. మా కాశీ వెళ్ళారు, బృందావన్ వెళ్ళారు, తర్వాత జగన్నాథ్ వెళ్ళారు. 1894లో జగన్నాథ్ వెళ్ళినప్పుడు అక్కడ అది ఒకప్పుడు శివుడు, అంతకుముందు తర్వాత బౌద్ధులు పెట్టినటువంటిది, అది తర్వాత శివుడు, తర్వాత వైష్ణవాలయంగా తీర్చిదిద్దబడిందని చెప్పి ఆమెకు దివ్య దర్శనం కూడా కలుగుతుంది. ఒక 4 నెలల పాటు ఉంటారు అక్కడ జగన్నాథులు. పొద్దున సాయంకాలం అక్కడ దర్శించుకుంటూ ఉండేవారు. ఆయన సింహాసనంలో అధిష్ఠించి ఒక సింహంలాగా ఉన్నట్టు, ఆయనకి పరిచారికగా ఆమె సేవ చేస్తున్నట్లు ఆమెకు దివ్య దర్శనం కలుగుతుంది జగన్నాథులు కూడా. ఇక్కడ రామకృష్ణ పరమహంసల వారు ఏ ఏ పుణ్యక్షేత్రాలు ఈ శరీరం సందర్శించలేకపోయిందో ఆ తీర్థక్షేత్రాన్ని నువ్వు సందర్శించు అని చెప్పారు. ఆయన జగన్నాథ్ రాలేదు, పూరికి రాలేదు ఎప్పుడు. పూరి లీనమైపోతాను, ఎందుకంటే ఆయన గదాధరుడు అంశ కాబట్టి, విష్ణువే ఆయన అవతారంగా వచ్చారు కాబట్టి ఆయన ఇక్కడికి రాలేదు. తర్వాత అమ్మ రామేశ్వరం తీర్థయాత్రలు చేశారు. ఇక్కడ చెన్నై వచ్చారు, బెంగళూరు వచ్చారు. మధ్యలో కుటార్ అనేటువంటి ఒరిస్సాలో ఒక ప్రాంతంలో ఆగారు. 1920 వరకు, 1913లో కూడా తీర్థయాత్రలు చేశారు. తర్వాత ఆపేశారు. ఆమెకి వివేకానందునికి మధ్య ఏ విధమైన సంబంధం ఉండేది? ఏ విధమైన సందేశం వివేకానందునికి ఇచ్చింది? వివేకానంద స్వామీజీ నుంచి రామకృష్ణ పరమహంసల వారే అభివ్యక్తమవుతున్నారు. నా నరేను గురుదేవుల యొక్క పరికరం, గురుదేవులే ఆయన చేత తన కార్యాన్ని చేయించుకుంటున్నారు అని అమ్మకి ఎప్పుడు అందులో సందేహం కలగలేదు. ఎప్పుడు కూడా మిగతా సన్యాసి శిష్యులకి అమ్మ చెప్పిన తర్వాత కూడా కొంత సందేహం కలిగింది. అంటే ఆయన స్వసంకల్పంతో, ఆయన కోరికతో ఇవన్నీ మఠాలని స్థాపించటము, ఇవన్నీ కూడా ఇదంతా సన్యాసులకి సంసారం కదా. చాలామంది మిగతా సన్యాస శిష్యులు దానికి కొంచెం వ్యతిరేకిస్తారు. మీరు పాశ్చాత్య దేశాలకు వెళ్ళి వాళ్ళ యొక్క ఈ పద్ధతులను తీసుకొచ్చి మీరు ఇక్కడ వాటిని అమలు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. మనకు రామకృష్ణ వారు ఎప్పుడు కూడా మాకు ఈ సంస్థని స్థాపించమని, ఈ విధంగా జపధ్యానాలు వదిలేసేసి లోక కళ్యాణం కోసం సేవ చేయమని, హాస్పిటల్స్లో సేవ చేయమని ఇవన్నీ మాకు చెప్పలేదు, ఇవి సన్యాసులకు కాదు అన్నటువంటి భావనలో ఉండేవారు. అయితే అమ్మ ఒకసారి కాశీ వెళ్ళినప్పుడు కూడా కొద్దిమందికి ఇదే వాళ్ళ సంశయాన్ని వ్యక్తం చేస్తే, రామకృష్ణ వారి సంకల్పమే నరేంద్ర నెరవేరుతుంది, ఇక్కడ ఆయన రామకృష్ణ కొలువై ఉన్నారు. కాశీ సేవాశ్రమం ఉంటాయి, ఇప్పుడు కూడా ఉందమ్మా, 120 సంవత్సరాల నుంచి నడుస్తుంది. వైద్య సేవ చేస్తారు అక్కడి నుంచి. అప్పుడంటే ఇంకా అసలు బ్రిటిష్ వాళ్ళ పాలన ఉండే కాబట్టి వాళ్ళు పట్టించుకునేవాళ్ళు కాదు. బ్రిటిష్ వాళ్ళు ఎక్కడ వైద్య సదుపాయం ఉండేది కాదు. తద్వారా చాలామంది ప్రజలు అకాల మరణాలు పొందుతూ ఉండేవారు, చనిపోతూ. వివేకానంద స్వామి దృష్టిలో ఏంటంటే, మీరు జపము, ధ్యానము, అది దానివలన ఏదైతే మీకు ఆధ్యాత్మిక ఫలం కలుగుతుందో, ఈ నిరుపేదల, దీనుల, దుఃఖితుల సేవ చేయడం వల్ల కూడా అంతే స్థాయి ఇంకా ఎక్కువ వస్తుంది ఈ రోజుల్లో కావాలంటే అని చెప్పారు. కానీ కొద్దిమంది సన్యాస శిష్యులు వెంటనే కన్విన్స్ అవ్వలేదు, వాళ్ళు వ్యతిరేకించారు. కానీ అప్పుడు అమ్మ చెప్తుంది, ఇదంతా నరేంద్రుడి సంకల్పము, రామకృష్ణ వారి సంకల్పమే. ఎవరికైతే ఇలా సేవ చేయటం ఇష్టం ఉండదో, ఎవరిది ఆధ్యాత్మిక మార్గం కాదో,
ఇది ఆధ్యాత్మిక అనుష్ఠానం కాదు అని అనుకుంటారో వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు అని చెప్తారు కరాఖండిగా. వాళ్ళకి ఈ సంస్థ కాదు, వాళ్ళు వేరే వాళ్ళ మార్గాన్ని వెతుక్కోవచ్చు, ఈ సంస్థలో ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా నా నరేన్ ఏదైతే నిర్దేశించాడో అది చేయాల్సిందే అని చెప్తారు. అంటే వాళ్ళందరూ కూడా రామకృష్ణ వారి శిష్యులే, సందేహం వచ్చినటువంటి వాళ్ళు కూడా. అమ్మ చెప్పి ఆశీర్వదించి ఒక 10 రూపాయల నోటు కూడా ఇస్తారు ఆ సేవాశ్రమంకి కాశీలో. ఆ నోటు ఇప్పుడు కూడా అట్లనే భద్రపరిచారు. ఆ రోజు 10 రూపాయలు దానం చేస్తారు అమ్మ ఆ సేవా కార్యక్రమాలకు. ఆ విధంగా అంటే వివేకానంద స్వామీజీ నుంచి రామకృష్ణ వారి సంకల్పం వ్యక్తమవుతుంది తెలవడం కాకుండా, వివేకానంద స్వామీజీ కూడా అమ్మ అంటే చాలా గౌరవం, మహాభక్తి. ఆయన ఎక్కువ బయటికి ప్రకటించలేదు, కానీ ఒకసారి పాశ్చాత్య దేశాల నుంచి తిరిగి వచ్చి అమ్మ సందర్శనానికి వెళ్తారు. ఆయన 1893 ఉత్తరం రాస్తారు, చెన్నై నుంచి బయలుదేరుతారు, పర్మిషన్ కావాలని లెటర్ రాస్తారు. అమ్మ పర్మిషన్ వచ్చిన తర్వాతనే బయలుదేరుతారు ఆయన. లేకపోతే ఇది నా సంకల్పమా, నా అహంకారమా, నేను ప్రదర్శించుకోవడానికి వెళ్తున్నాను, లేకపోతే ఇది దైవ సంకల్పం అని తెలుసుకోవడానికి కొంచెం సందేహం వస్తుంది ఆయనకి. గురువు గారి సంకల్పం నా వీళ్ళు నెరవేరుతుందా లేదా అని చెప్పేసి. మనకందరికీ ఈ డైలమ్మా ఎప్పుడూ ఉంటుంది. అది నా సంకల్పమో, నా అహంకారం నుంచి నేను చేస్తున్నానా, నా వ్యక్తిగత కోరిక ఏమైనా వాంఛ ఉందా, ఇది లేకపోతే దైవ సంకల్పం. అది దైవ సంకల్పం అని ఎప్పుడైతే అమ్మ నుంచి అనుమతి వచ్చిందో ఆయన వెంటనే అమెరికా వెళ్ళి అది దిగ్విజయ యాత్రని సాగిస్తారు. అయితే ఆ వివేకానంద స్వామీజీ పాశ్చాత్య దేశం తిరిగి వచ్చిన తర్వాత అప్పుడు అమ్మ దగ్గరికి వెళ్తారు అమ్మని కలవడానికి. అప్పుడు వెళ్ళి అక్కడ సాష్టాంగ నమస్కారం చేస్తారు. సాష్టాంగ నమస్కారం చేసే ముందు తన తల మీద గంగాజలాన్ని చల్లుకుంటారు. పాశ్చాత్య దేశాలను చూడండి, వాళ్ళు ఎలా అభివృద్ధి చెందుతున్నారు చూడండి, మీరు తమస్సులో ఊరుకుపోయారు, మీరు సత్వంలో ఉన్నారని అనుకుంటున్నారు, అది సత్వం కాదు, తమస్సు, వాళ్ళలా కొంచెం అభివృద్ధి చెందండి, అభ్యుదయాన్ని తీసుకురండి, తర్వాత నిశ్రేయసం వస్తుందని చెప్పి స్వామీజీ ఈ తూర్పు దేశాలని పశ్చిమ దేశాలని ఆయన పోల్చి చూసి ఆయనకి అంటే వాస్తవ స్థితిగతులను అర్థం చేసుకునే అవకాశం కలిగింది. ఆ విధంగా సాష్టాంగ ప్రణామం చేస్తారు ఈయన. తర్వాత ఆయన పక్కన నిరంజనానంజి అని ఇంకొక స్వామి నిరంజనానంజి ఇంకొక సన్యాసి శిష్యు ఉంటాడు. ఆయన మోకాళ్ళ మీద ప్రణామం చేస్తారు అమ్మకి, సాష్టాంగ ప్రణామం చేయరు. వివేకానంద స్వామీజీ అప్పుడు అంటారు, ముందు ఆయన చేస్తారు. ఆయన చేసినప్పుడు వివేకానంద స్వామీజీ జగన్మాతకి ప్రణామం చేసే తీరు ఇదేనా నిరంజన్ అని చెప్పి ఈయన సాష్టాంగ ప్రణామం చేసి చూపిస్తారు, ఇట్లా ప్రణామం చేయాలని చెప్పి. అంటే అంత గౌరవం ఉండేది. ఒకసారి బాబురామ్ మహారాజ్, ఆయన పేరు సన్యాస పేరు స్వామి ప్రేమానందజీ, ఆయన దుర్గా పూజకి ఆయన ఏర్పాట్లు చేస్తూ ఆ ప్రతిమ కోసం వెతుకుతూ ప్రతిమని కొనడానికి వెళుతుంటే అప్పుడు వివేకానంద స్వామీజీ ఉత్తరం రాస్తారు, ఏంటి దుర్గా పూజ చేస్తున్నావు, ప్రతిమ కోసం వెళుతున్నావు, అక్కడ సాక్షాత్ దుర్గాదేవి నమ్మరూపంలో శారదాదేవి, మళ్ళీ నువ్వు ప్రతిమ కోసం వెతుకుతూ ప్రతిమలో పూజ చేయడం ఏంటి, బాబురాంకి ఆయన పిచ్చిపెట్టిందా అని రాస్తారు ఉత్తరంలో. అంటే దాన్ని బట్టి వివేకానంద స్వామి అమ్మని ఎలా చూశారు, సాక్షాత్ సజీవ దుర్గా అమ్మ. అయితే వేరే వాళ్ళకు నువ్వు భక్తి ఉన్నా లేకపోయినా ఎవరైతే అమ్మని విశ్వసించరో, ఎవరైతే అమ్మ మీద నమ్మకం కలగదో, నేనంటే వివేకానంద స్వామి ఆయన చాలా చిన్న చూపు చూస్తారు వాళ్ళని నేను చూసి జాలి పడతాను వాళ్ళని చూసి అంటారు ఆయన. అంటే ఆయనకి పూర్తి నమ్మకం ఉంటుంది. తర్వాత అమ్మకు కూడా వివేకానంద స్వామీజీ మీద అంటే చాలా గౌరవం ఉంటుంది. ఎక్కడో ఒక చోట ఒక శాఖలో రామకృష్ణ పరమహంసుల వారిని వివేకానంద స్వామీజీని ఒకే స్థాయిలో పెట్టి పూజిస్తూ ఉంటారు. వాళ్ళ సందేహం వచ్చి శిష్యుడు కదా, ఆయన ఫోటో కొంచెం చిన్నగానే పెట్టాలి, పాదాల దగ్గర పెట్టాలి, గురువులది పెద్దది పెట్టాలి. ఆ సందేహం వచ్చి ఉత్తరం రాసినప్పుడు అమ్మ అంటుంది, యాక్చువల్లీ రామకృష్ణ పరమహంస వారిని జీవించి ఉంటే నరేంద్రుడు నేను భుజాల మీద ఎత్తుకునేవాడు అంటున్నాను, ఎత్తుకొని ఆయన సమానంగా పెట్టిన ఆయన కాదు, అట్లనే మంచిమంటుంది. ఇంకొకసారి ఏంటంటే ఆయన వివేకానంద స్వామీజీ మాయావతిలో మాకు ఒక ఆశ్రమం ఉందమ్మా, ఆ మాయావతిలో ఆశ్రమం అక్కడ అద్వైత ఆశ్రమం పేరు. ఇక్కడ ఎలాంటి పూజా కార్యక్రమాలు చేయకూడదు, ఇక్కడ కేవలం అద్వైతమే. భగవంతుడు సర్వాంతర్యామి అన్ని చోట్ల ఉన్నాడు. ఇక్కడ ఎలాంటి మూర్తి పూజ కానీ, ఫోటో కానీ, ప్రతిమ కానీ ఏది ఉండకూడదు. వివేకానంద స్వామీజీ ఆయన ఆజ్ఞాపించారు, అట్లా ఒక్క సెంటర్ని అలా ఉంచుదాం, ఇక్కడ ఏం పూజలు వద్దు, మనం ఇక్కడ భజనలు ఉండవు, పూజలు ఉండవు, కేవలం అద్వైతం. అయినప్పటికీ కూడా మనం జనరల్గా భక్తుల తర్వాత ఆయన ఉన్నప్పుడే ఆయన జీవితకాలంలో వెంటనే మళ్ళీ అక్కడ రామకృష్ణ వారి ఫోటోని పెట్టేశారు, పొట్టి పూజలు మొదలుపెట్టారు. వివేకానంద స్వామీజీ చాలా కరాఖండిగా చెప్పి తీసేయండి అన్నారు, తీయించేశారు. ఆయన తీయించేసినప్పుడు వాళ్ళకి తర్వాత వాళ్ళు అప్పుడేం మాట్లాడలేకపోయారు. తర్వాత వివేకానంద స్వామి 1902లో దేహత్యాగం చేసిన తర్వాత మళ్ళీ అమ్మకు ఉత్తరం రాస్తారు, ఇలా తీయించేశారు, మళ్ళీ మేము పెడదాం అనుకుంటున్నాం వివేకానంద స్వామీజీ అంటే. ఆమె రామకృష్ణ పరమహంస వారి అద్వైతి, సాంప్రదాయమే అద్వైత సాంప్రదాయం, భగవంతుడు సర్వంతర్యామి, నా నరేంజ్ ఏం చేశాడు అది సవవే, అక్కడ మీరు పూజా కార్యక్రమాలు ఏమీ చేయవద్దని చెప్పి ఆ నిషిద్ధాన్ని అలానే కొనసాగించింది. ఆమెకి ఇంకా 3 శిష్యులు ఉన్నారని, యోగానంద ఒక ఆయన, త్రిగుణాతీతానంద, శారదానంద అని 3 శిష్యులు ఆమెకి క్లోజ్గా ఉండేవాళ్ళని. అవును, యోగానంద చనిపోక ముందు ఒక దుప్పటిస్తే ఆమె చనిపోయిన తర్వాత కూడా దాన్నే కుట్టుకొని మరీ కప్పుకునేదని అంటారు. యోగానందజీ అంటే అమ్మకి అంత ప్రేమ. స్వామి యోగానంద, స్వామి మీరు అన్నట్లు అమ్మ పేరు స్వామి త్రిగుణాతీతానంద అండ్ స్వామి శారదానంద, వీళ్ళు 3 అంటే నా అలనా పలానా చూసుకోవడం అంత తేలిక కాదు. మిగతా సన్యాస శిష్యులకి ఆ ఓపిక లేదు, అది తెలియదు కూడా, నా అవసరాలు ఏంటో తెలియదు. వీళ్ళు 3కి మాత్రమే నా అవసరాలు తెలుస్తాయి అని చెప్పి అమ్మ వాళ్ళని మాత్రమే దగ్గరికి రానిచ్చేది.
వాళ్ళు వచ్చినప్పుడే ముసుగు తొలగించి మాట్లాడేది యోగానందజీ వీళ్ళతో. మిగతా వాళ్ళు ఎవరితో కూడా వాళ్ళు ముసుగు, వివేకానంద స్వామితో కూడా ముసుగు వేసుకొని మాట్లాడేది, ముసుగు లేకుండా ఎప్పుడు మాట్లాడేది, వీళ్ళ ముగ్గురు తప్ప. వాళ్ళకి అమ్మ అర్థమైంది, అమ్మకి వాళ్ళు నిజమైనటువంటి సేవకులుగా ఉన్నారు. ఒకసారి ఈ శారదానందజీకే ఆయన సందేహం వస్తుంది, వివేకానంద స్వామి ఈ నరేన్ ఏంటి ఒకసారి ఒక మాట అంటాడు, ఇంకోసారి ఇంకో మాట అంటాడు. ఎందుకంటే వివేకానంద స్వామి లాజికల్గా ఆయన ఆ నిమిషానికి ఏది మాట్లాడితే అదే సర్వం, అదే అన్నిటికన్నా సర్వశ్రేష్టం అని చెప్పేవాడు ఆయన, అంత లాజిక్ ఉపయోగించి. మరి నిన్న ఇంకేదో సర్వశ్రేష్టం అని చెప్పారు, దేని గురించి మాట్లాడు, కర్మయోగం గురించి మాట్లాడితే కర్మయోగమే ఉత్తమోత్తమైన యోగం అంటారు ఆయన. అదే తర్వాత అసలు ఏది దేని గురించి మాట్లాడుతున్నా, నిన్న ఒక మాట మాట్లాడుతున్నా, ఇవాళ ఒక మాట మాట్లాడుతున్నా, నాకేంటో సందిగ్ధం వస్తుందని చెప్పి స్వామి శారదానందజీ యోగానందజీకి చెప్తారు. యోగానందజీ అప్పుడు అడిగితే, నువ్వు నరేన్ మాటలు వినబాకు, అమ్మ దగ్గరికి వచ్చాయి, అమ్మ బోధలు తీసుకో, అమ్మ యొక్క సందేశాన్ని తీసుకో, ఇక్కడ కన్ఫ్యూజన్ ఉండదు, నీకు ఆ సందిగ్ధం ఏమీ రాదు అని చెప్తారు. సో ఆ విధంగా ఆ శిష్యులందరంటే అమ్మకు కూడా చాలా అభిమానం ఉండేది. సో యోగానందజీ చాలా తొందరగా చనిపోతారు. ఆయన చనిపోయినప్పుడు చాలా బాధపడుతున్నాను, బాధపడి నా ఇంట్లోంచి ఒక బ్రిక్కు కింద పడిపోయిందని చెప్తుంది, ఒక ఇటుక ముక్క కింద పడిపోయింది అంటే మెల్లగా ఈ సౌధం కూలిపోబోతుందని చెప్పి. తర్వాత త్రిగుణాతీతానంద ఒకసారి ఆమె ప్రయాణించేటప్పుడు బండి కింద ఒక కుదుపు వస్తుంటే అమ్మ పడుకోంది, అమ్మకి డిస్టర్బెన్స్ కాకూడదు అని ఆయన నేను పడుకుంటాను నా మీద పోని అని చెప్తాడట కదా. అవునమ్మా, ఆవిడ అప్పుడే మెలక వచ్చేసి అట్లాంటి పనులను చేయొద్దు, అవును పిచ్చి పనులు చేయదని తిడతారు. అంటే అమ్మ అంటే అంత భక్తి, అంత అభిమానం. అక్కడ చిన్న గుంట ఉంటుంది, కుదుపు ఆమె నిద్రకి భంగం అవుతుందని చెప్పేసి ముందు నడుస్తూ ఉంటాడు, అది చూస్తాడు, డెఫినెట్గా అది కుదుపు వస్తుంది, అమ్మ నిద్ర భంగం అవుతుంది, నేను ఇలా పడుకుంటాను, నన్ను నడిమించి నువ్వు బండిని తీసుకెళ్ళిపో, అప్పుడు కుదుపు రాదంటే వెంటనే నాకు తెలిస్తే తిడుతుంది, ఇంకోసారి అట్లాంటి ఏ చేయబాకని చెప్పి. తర్వాత శారదానంద లేకపోతే అసలు ఆమె బయటికి అడుగు పెట్టేది కాదట, ఆయన ఉంటేనే ఆవిడ బయటికి వచ్చేదట. అంటే వాళ్ళిద్దరి మధ్య ఏమన్నా ఒక స్పెషల్గా ఏమన్నా ఒక సంఘటన ఏమన్నా జరిగిందంటారా? అదే అమ్మా, యాక్చువల్గా నా అవసరాలు ఏంటో శరత్కి తెలుసు, ఎందుకంటే యోగానందజీ చనిపోతారు, అద్భుతానందజీ తర్వాత త్రిగుణాతీతానందజీ తర్వాత ఈ ఉద్బోధన మాసపత్రిక ఆయన సంపాదకులుగా ఉంటారు. తర్వాత ఆయన అమెరికా వెళ్తారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఈ శారదానందజీని శరత్ మహారాజ్ అనేవారు, ఆయన ప్రీమోనాస్టిక్ నేమ్, సన్యాసం తీసుకోముందు శరత్ మహారాజ్. ఆయన అమ్మ అవసరాలన్నీ తీరుస్తూ ఉండేవారు. 1909లో ఉద్బోధన గృహాన్ని కట్టి అమ్మ కలకటా వచ్చినప్పుడు శారదాదేవి ఆమెకు ఉండటానికి సరైనటువంటి నివాసం లేదు, అప్పు చేసి మరీ కడతారు ఆయన 1909లో అక్కడ. సో నా అవసరాలు ఇవన్నీ శరత్కి తెలిస్తే ఎవరన్నా ఒక పిలుపు వచ్చినా మా దగ్గరికి రమ్మని, ఏమన్నా ఒక ఉత్సవాలు జరుగుతున్నప్పుడు కానీ లేకపోతే వేరే మఠం నుంచి శరత్ని అడగమని చెప్పేది. అంటే శారదానందజీ స్వామి అనుమతిస్తేనే వెళ్ళేవారు. ఆ ఉద్బోధనలో ఉంది అమ్మ పాలన, సంరక్షణ, ఎవరిని పంపించాలి, ఎవరిని పంపించకూడదు, దర్శనానికి ఏ టైంలో పంపించాలి, అవన్నీ కూడా ఆయన చేసేవారు. ఆమెకు ఒక నమ్మిన బంటుగా, ఒక శిష్యుడిగా చాలా సేవ చేస్తారు చివరి వరకు. చివరిలో ఆమె అంటే ఇంకా పూర్తిగా ఇంకా కొన్ని రోజులు దేహాన్ని త్యజిస్తారని ఒక 5 రోజుల ముందు కూడా చిన్నపిల్లలాగా ప్రవర్తించేది. ఎవరిని భోజనం పెడుతుంటే సరళ అనేటవడం భోజనం పెట్టడానికి వస్తే, నీకు రాదు భోజనం పెట్టడం, నీ చేతుల నుంచి నేను తినను, నా శరత్ను వెలు అంటుండే. అప్పుడు ఇంకా ఎంత బతిమేళ అమ్మ భోజనం ఏం తినట్లేదని చెప్పి అప్పుడు కాలాజారు జబ్బు వస్తుందమ్మా, చివరికి జ్వరం, విపరీతమైన జ్వరం ఉంటుంది, చాలా నీరసంగా ఉంటారు. అప్పుడు వెళ్ళి శారదానందజీ స్వామి పిలుచుకొస్తారు. అప్పుడు ఆయన మీకు కొంచెం సేపు రెస్ట్ తీసుకున్న తర్వాత కొంచెం ఏమైనా తీసుకోండి అమ్మ అంటారు. అన్న తర్వాత చూడు మా శరత్ ఎట్లా చెప్తున్నాడు, మీరు ఇట్లా మాట్లాడలేరా, మీరు ఇట్లా అడగలేరా అంటుంది ఆ శిష్యురాల్ని. ఆయన చెప్పేసి కొద్దిసేపు తర్వాత తీసుకుంటుంది. ఆయన చిన్న పిల్లవాళ్ళలాగా ప్రవర్తించింది. ఆయన అంటే అంత అభిమానం ఉండేదంట అమ్మకి. బోధనల గురించి అంటే ఆమె చాలా చోట్ల చాలా ప్రసంగించింది, ఆమె కొన్ని వాక్యాలు చాలా చెప్పింది శిష్యుల కోసమని ఆమె ఆ మఠం ప్రార్థించడం కోసం ఆమె చాలా కష్టపడింది. ఆ బోధనల గురించి చెప్తారు. ఆమె ఎప్పుడు కూడా ఉపన్యాసాలు ఇవ్వలేదమ్మా, ఇన్ఫార్మల్ టాక్స్ అంటాం కదా, వాళ్ళు ఎవరిని వచ్చి వాళ్ళ సందేహం వ్యక్తం చేసినప్పుడు. అయితే అవన్నీ కూడా ఆ సందేశాలు కూడా చాలా అద్భుతమైనటువంటి సందేశాలు. నిజానికి అమ్మ శారదాదేవి వేదాంత అనుష్ఠానానికి ఆమె జీవితం సజీవ వ్యాఖ్య, అనుష్ఠించి చూపించారు. నా జీవితం ద్వారా మీరు తెలుసుకోండి, నా సందేశం ఏంటంటే నా జీవితమే సందేశం. మనందరికీ కూడా అసలు మనం ఈ పారమార్థిక జీవితం, ప్రాపంచిక జీవితం, ఈ రెండింటిని మనం బ్యాలెన్స్ చేయగలమా, మనం వీటిని సమన్వయం చేసుకోగలమా, అది ఆధ్యాత్మిక జీవితం అనేటువంటిది కొద్ది మందికి సాధ్యపడుతుందా, లేకపోతే పూర్తిగా రిటైర్ అయిన తర్వాత మనం ప్రాపంచిక బాధ్యతల నుంచి అప్పుడే మనం ఆధ్యాత్మిక చింతన చేయగలుగుతాం, భగవంతు చింతన చేయగలుగుతాం అని అనుకుంటే, అమ్మ ఏ విధంగా జీవించేది ఆమె దినచర్య నుంచి చూస్తే, ఆ పొద్దున్నే 3 గంటలకు లేచి జపం మొదలుపెట్టి చేసేది, 1,00,000 జపం చేసేది. ఆమె మంత్రదీక్షని ఇచ్చారు ఎంతోమందికి.
కేవలం సంకల్పం మాత్రంలో ఆమె ఆధ్యాత్మిక బీజాలను మొలకెత్తించగలదు ఇతరుల హృదయాలని చెప్పేవాడు. శారదానందజీ చెప్పారు, సంకల్పం మాత్రం, మంత్ర దీక్ష కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, మాట కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె సందేశాల్లో ముఖ్యంగా మనం చెప్పుకోదగ్గ చివరి సందేశం అంటే ఒక భక్తురాలు వస్తుంది ఒకరోజు వచ్చి, అన్నపూర్ణాదేవి తల్లి అని చెప్పేసి. ఆ భక్తురాలు వచ్చి అక్కడ ఆ రోజుల్లో ఆ లోపలికి ప్రవేశం లేదు. అప్పుడు అమ్మ అప్పుడే మరణశయ్య మీద ఉంటారు, ఇంకా 4-5 రోజులు దేహాన్ని త్యజిస్తారని అది ఆమె చివరి సందేశం. అక్కడ గుమ్మం దగ్గర వచ్చి కూర్చుంటుంది. కూర్చుంచినప్పుడు అప్పుడు అమ్మ పిలిచి, ఇదిగో చూడు, ఎవరిలో నువ్వు దోషాలు ఎంచకు, ఎవరిలో దోషాలు ఎంచకు, ఇతరులు ఎవరూ లేరు, ప్రపంచం అంతా నీదిగా చేసుకో. ఆ దోషాలు నీకు శాంతి కావాలంటే నువ్వు పరులలో ఉన్న దోషాలు ఎంచకు, నీ దోషాలను చూసుకో. ఈ ప్రపంచంలో నీకు పరులు ఎవరు లేరు, అందరూ నీవారే అంటుంది అమ్మ. ఎందుకంటే ఆమెకి ఎందుకు శాంతి లేదో ఆమెకు అర్థమైపోయింది, ఆమె అడగదు. కాకపోతే చాలా అద్భుతమైనటువంటి సందేశాలు ఉన్నాయమ్మ. అంటే ఈ కలియుగానికి రామకృష్ణ వారు చెప్పినట్టు అమ్మ ఈ భక్తి యోగాన్ని ఎక్కువగా స్ట్రెస్ చేశారు. భగవన్నామాన్ని జపిస్తూ పోతూ ఉండండి, ఒక రోజుకి మీకు ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుంది, ఒక రోజుకి ఆయన దర్శనం లభిస్తుంది. మిగతా అనుష్ఠానాలు ఈ యుగంలో అంత తేలికైనటువంటివి కావు. అప్పుడు చాలామంది ఉత్తరాలు రాస్తూ ఉంటారు, ఇంత జపం చేశాను, ఇంత ధ్యానం చేశాను, అయినా నాకు దివ్య దర్శనం కలగలేదు. ఒకరోజు సన్యాసి శిష్యుడి నుంచి నాకు ఉత్తరం వస్తుంది. ఆమె హృషికేశ్లో ఉంటాడు ఆ సన్యాసి శిష్యుడు. నాకు రామకృష్ణ ఠాకూర్ నేను దర్శనం ఇస్తానని చెప్పారు, మీరు ఆయన దర్శనం సకాలంలో కలుగుతుంది, కాలాంతరం అన్నారు మీరు, నేను జపం చేశాను ఇన్ని నెలల నుంచి, కానీ నాకేం హృషికేశ్లో కూర్చొని. అంటే నువ్వు హృషికేశ్లో ఉన్నావని చెప్పేసి రామకృష్ణ వారిని దగ్గరికి రాలేరు, అక్కడికి వచ్చి నీకు దర్శనాన్ని ఇవ్వలేరు, నువ్వు సన్యాసివి, నీకు ఇంక వేరే పనే ఉంది భగవంతుని ఉపాసించడం తప్ప, ఆయన్ని ఉపాసిస్తూ ఆరాధిస్తూ పో, ఒకరోజు ఆయన అనుగ్రహం నీ మీద కలుగుతుంది, ఇంకా నువ్వు చేయాల్సింది వేరేది ఏముంటుంది అని చెప్పి. చాలామంది ఇలానే వస్తారు, దీక్ష తీసుకుంటారు, తర్వాత అనుష్ఠానాలు చేయరు. అనుష్ఠానాల మీద నమ్మకం ఉండాలంటుంది ఆయన. దర్శనం అయినా కాకపోయినా ఫలితం వస్తుంది, ఫలితం రావట్లేదు అని పట్టించుకోకుండా సాధనలు మాత్రం నిరంతరం చేస్తూ పోతూ ఉండాలి అని చెప్తూ, ఆ సాధనల వలన క్రమేణా ఆత్మోన్నతి, ఆత్మసాక్షాత్కారం కలుగుతుందని చెప్పి ఒక మల్లుడు ఉదాహరణ ఇస్తారాం. చిన్నప్పటి నుంచి ఒక దూడను ఎత్తుకుంటూ ఉండేవాడు అండి, అది చిన్నగా పుట్టినప్పటి నుంచి. అది తర్వాత అది పెద్దదైపోయింది. చిన్నప్పటి నుంచి ఎత్తుకుంటూ పెద్దదైనప్పుడు కూడా దాన్ని అలా అవలేలుగా గెత్తైనప్పుడు కూడా ఎత్తుకుపోతూ ఉన్నాడు. అదేవిధంగా ఈ జపం కూడా చేస్తూ రాగా మనకి అంటే చాలా దుష్కరమైనటువంటి, అది తేలికగా ప్రాప్తం కానటువంటి ఆత్మసాక్షాత్కారం కూడా ఆ విధంగా కలుగుతుంది జపం చేస్తూ పోతూ ఉంటే అని చెప్పారన్నమాట. సో రామకృష్ణ వారు చెప్పిన సందేశాలకి చాలా చెప్పారు. వాటిని మళ్ళీ ఒక చేత్తో భగవంతుని పట్టుకొని ఒక చేత్తో మీ ప్రాపంచికటువంటి ప్రయోజనాన్ని మీరు చూసుకోవడానికి ప్రయత్నం చేయండి, సత్యాన్ని అంటిపెట్టుకొని ఉండండి అని చెప్పారు. ఈ ధ్యానం మీద కూడా చాలామందికి స్వామి విరజానందజీ అలాంటి వాళ్ళకి ఆయనకి ధ్యానం మీద సందేహాలు ఉన్నప్పుడు కూడా, నువ్వు ఇక్కడ బ్రుకుటి మీద నువ్వు ధ్యానం చేస్తున్నావు, బ్రుకుటి మధ్యలో అక్కడ కాదు ధ్యానం చేయాలి, ధ్యానం చేసే స్థలం ఇది హృదయం అని చెప్పేసి, ఆ తర్వాత ఆయనకి తలనొప్పి వస్తూ ఉంటే కొన్ని అనారోగ్యానికి గురవుతారు. ఆయనకి అర్థం కాదు అప్పుడు, ఆ సాధనను కూడా కరెక్ట్ చేస్తూ పోతూ ఉంటారు. సో ఆ విధంగా ఎంతోమంది శిష్యులు వాళ్ళ ఆధ్యాత్మిక సందేహాలు అమ్మ దగ్గరకు వచ్చి వాళ్ళు ఆ సందేహ నివృత్తి పొందుతారు. గురుగారు, ఆమె బోధనలు ఇంకా కొంచెం వివరించి ఏమైనా చెప్పగలుగుతారు? ప్రాపంచిక జీవితంలో ఉన్నాం, మనకి జనరల్గా ఎలా ఉంటుందంటే, నేను సంసారంలో ఉన్నాను, సన్యాసులకు మాత్రమే ఆధ్యాత్మిక ఉపలబ్ధి కలుగుతుందని అనుకుంటారు. అమ్మ దాన్ని అలా కాదు, మనసు ముఖ్యం, మనస్సే సంసారానికి బీజం. కాబట్టి సరైనటువంటి దృక్పథం ఉంటే మనం ఆధ్యాత్మిక జీవితంలో ఎవరైనా కూడా ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించవచ్చు అని చెప్పి అంటూ ఉండేవారు. మీరు సాధన చేస్తూ పోతుంది, క్రమేణంగా మనం నైర్మల్యం, మనస్సు స్వచ్ఛం అవుతుంది, పవిత్రం అవుతుంది, అప్పుడు మనకి భగవత్ సాక్షాత్కారం కలుగుతుందని చెప్తేవారు. ఆమె తన దగ్గరికి వచ్చి వైరాగ్యం ఉండి సన్యాసం కావాలన్నటువంటి వాళ్ళకి సన్యాసం ఇచ్చేవాళ్ళు. వాళ్ళకి కోరిక ఉంది అని అనుకున్నప్పుడు మిగతా ఏమి పట్టించుకునేది కదమ్మా, అవన్నీ అప్రధానాలు. ఆ వ్యక్తికి వైరాగ్యం ఉండాలి, భగవంతుని పొందాలంటే సంకల్పం, కోరిక ఉండాలి, అది ఉంటే చాలు, అవి ఇచ్చేసేది అనమాట. ఆమె గృహస్థ భక్తులకి ఇదే చెప్తూ ఉండేది. ఎవరైతే అంత తీవ్రమైనటువంటి వైరాగ్యం లేదో వాళ్ళు గృహస్థ జీవితం గడపాలనుకుంటున్నారో గృహస్థ జీవితం గడపండి, ఏముంది అందులో, నేను పెళ్లి చేసుకోలేదా, ఠాకూర్ నన్ను పెళ్లి చేసుకోలేదా, నేను వివాహితం కాదా అని తన ఉదాహరణ ఇచ్చేది. మళ్ళీ సన్యాసాశ్రమం ఉన్నప్పటికీ వాళ్ళకి ఇచ్చినటువంటి అంటే గౌరవం, చాలా గౌరవం ఇచ్చేది. ఇస్తూ ఒకసారి ఆమె మేనకోడలు ఆమెను అభిశంసిస్తూ ఉండేది. ఏంటి మీరు వచ్చిన వాళ్ళందరికీ సన్యాసం దీక్ష ఇచ్చేస్తున్నారు, వాడు అడిగిన వెంటనే వాళ్ళ తల్లిదండ్రులు, ఆ అబ్బాయి BA చదువుతున్నాడు, వాళ్ళ తల్లిదండ్రులకి ఎన్నో ఆశలు ఉంటాయి, వాడు వృద్ధాప్యంలో వాళ్ళ తల్లిదండ్రులు చూసుకోవాలి కదా, ఇలా ఇచ్చేయటమేనా, మీకు జగన్మాత మిమ్మల్ని ఆగ్రహిస్తుంది అని అంటుంది. అప్పుడు
అప్పుడు అమ్మ అంటుంది, సో అదే తేలిక ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండటం అనేటువంటిది, వాళ్ళు ఏదో పూర్వజన్మలో వాళ్ళు ఏదో తపస్సు చేసి వచ్చారు, మరి నా వంతు సహాయం నేను చేయాలి కదా అని చెప్పి నేను సన్యాస దీక్ష ఇస్తున్నాను అని చెప్తూ ఒక మాట అంటారమ్మ. ఈ గృహస్థల యొక్క బాధలు చూసినప్పుడు నాకు నరనరాలు దహించుకుపోతున్నాయి. ఏముంది ఈ సంసారంలో, సంసారం అంతా నిస్సారము, మీరు ఏదో అందులో ఆనందం ఉందని వెతుక్కుంటారు, ఇదంతా మాయ, వీళ్ళు పూర్వజన్మలో ఏదో సాధన చేసి తపస్సు చేసినటువంటి వాళ్ళు, అందుకని ఇదంతా లోకమంతా మాయ అని వాళ్ళకి అర్థమైపోయింది. కాబట్టి ఒక ప్రయత్నం చేయడానికి, భగవంతుని పొందడానికి కోరుకుంటున్నారు, మరి నా వంతు సహాయం నేను చేయాలి కదా అని చెప్తూ ఉండేది. కానీ సన్యాసులు కూడా మళ్ళీ ఒక బోధ చేసేవాళ్ళు. సన్యాసులతో సమస్య ఏంటంటే వాళ్ళు నాకు గౌరవించట్లేదు, వీళ్ళు నన్ను గౌరవించట్లేదు అని చెప్పి అహంకారం, నేను సన్యాసి అనేటువంటి అహంకారం పాదుకోవడానికి అవకాశం ఉంది. అలా అహంకారం పాదుకోవటం కన్నా తెల్లగొడ్డల్లో ఉండటమే ఉత్తమము. అంటే సన్యాసము, నేను సన్యాసి అంటే కూడా ఒక బంధాన్ని కలగజేస్తాను. రమణ మహర్షుల వారిని ఎవరిని వదిలిపెట్టి వచ్చాను కదా అని ఒక గర్వం, ఆ గర్వం వస్తే మళ్ళీ అక్కడ బంధమే కదా. రమణ మహర్షుల వారు కూడా అనేవాళ్ళు, అంటే నేను ఇప్పుడు ఈ ఆత్మవిచారం చేయడానికి నేను సన్యాసిగా ఉండాలి, గృహస్థుడిగా ఉండాలంటే ఆయన అది పెద్ద తేడా ఏమో ఉంది. నేను గృహస్థుడు అన్నప్పుడు నేను గృహస్థుడు ఉంటుంది, సన్యాసి అయినప్పుడు నేను సన్యాసి ఉంటాను, నేను అట్లనే ఉంది కదా. కావాల్సింది ఏంటంటే ఆ నేను తొలగించుకోవటం అని చెప్తారు. ఆ విధంగా ఈ పారమార్థిక జీవితంలో ఎదురయ్యేటువంటి సమస్యలకి గృహస్థ జీవితమా లేకపోతే సన్యాస జీవితమా అని చెప్పి వాళ్ళకి ఆ స్పష్టత, సందేహ నివృత్తి అంతూ చేస్తూ ఉండేవాడు. ఆమె ఒక లక్ష జపం చేస్తూ ఉండేవారు. చాలామంది వస్తారు, నాకు దీక్ష కావాలని దీక్ష తీసుకుంటారు, తర్వాత ఎలాంటి తపస్సు చేయరు, నా మనస్సు చంచలంగా ఉంది, నా మనస్సు నిగ్రహంలోకి రావట్లేదు అంటారు. మీరు రోజు క్రమం తప్పకుండా మీరు జపం చేస్తూ పోతూ ఉండండి, మనస్సు తప్పకుండా నిగ్రహంలోకి వస్తుంది. అది ఒకటే రోజులో జరిగేది కాదు, కాకపోతే మీరు సాధన వదిలిపెట్టద్దు, వెంటనే మనస్సు నిగ్రహంలోకి రావటం లేదని చెప్పి అందరినీ చేసి, ఎందుకు ఇంత మీరు సాధన చేస్తున్నారు ఈ వయసులో, మీకేం అవసరం అమ్మా అంటే, ఎంతోమందికి దీక్షనిచ్చాను, వాళ్ళు ఎవరు సాధనలు చేయట్లేదు, మీరు వాళ్ళందరూ సాధన బాధ్యతని, వాళ్ళందరూ ఆధ్యాత్మిక బాధ్యతని నేనే తీసుకున్నాను కాబట్టి నేను చేస్తున్నాను అని. సో ఆ విధంగా శిష్యులందరికీ కూడా అమ్మ అంటే వాళ్ళకి ఆశీర్వాదం కలగాలని చెప్పి రామకృష్ణ వారిని ప్రార్థన చేస్తూ ఉండేది. సో ఆధ్యాత్మిక ఉపలబ్ధి వాళ్ళకి కలగాలని ఆమె కోరుకుంటూ ఉండేది. ఈ కలియుగంలో ఎవరు తపస్సు చేయరు, సాధన చేయరు, కానీ వెంటనే ఫలం కావాలి, ఫలితం కావాలని కోరుకుంటారు. మంత్రదీక్ష తీసుకుని వెంటనే మనస్సు నిగ్రహంలోకి రావాలనుకుంటారు. పూర్వజన్మ సంస్కారాలు ఎన్నో ఉంటాయి. అంటే ఈ జపం చేయటం వల్ల ప్రారంభ కర్మ అంతా నశించిపోతుందని ఒకరోజు ఒక శిష్యుడు అడుగుతాడు. ప్రారంభ కర్మ పూర్తిగా తొలగిపోదు, ప్రారంభ కర్మని అనుభవించాల్సిందే, అయితే కాలు పోయే చోట ముళ్ళు గుచ్చుకుంటుంది, ఆ విధంగా కర్మఫల తీవ్రత తగ్గుతుందని చెప్తారు. అని చెప్పి అదే వ్యాకులతతో భగవంతుని ప్రార్థన చేయండి. మనకి ఎప్పుడైతే భగవద్ అనుగ్రహం కలుగుతుందో, అంటే ఇది పూర్తిగా అది భగవంతుడి మీద ఆధారపడి ఉంటుంది. భగవంతుడికి చిన్న పిల్లవాడి మనస్తత్వం ఉంటుంది. ఒక చిన్న పిల్లవాడి దగ్గరికి వెళ్ళి చేతిలో ఒక వస్తువు ఉంది, మనం ఆ వస్తువుని అడిగితే చిన్న పిల్లవాడు ఇవ్వడు, ఎవరైతే అడుగుతారో వాళ్ళకి ఇవ్వడు, అటు ఇటు చూస్తాడు, ఎవరి దగ్గరికి పోయి ఆ వస్తువుని తీసుకుని వాళ్ళ చేతిలో పెడతాడు, వాళ్ళ చేతిలో పెట్టేవాడు. భగవంతుడు కూడా అదేవిధంగా ఆయన అనుగ్రహం కలిగినప్పుడే మనకి ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది. మనం చేయాల్సిందల్లా స్వయం కృషి, మనం జపము, సాధన, వ్యాకులతతో, ఆర్తితో ఆయన ప్రార్థించి ఆయన అనుగ్రహం కోసం వేచి చూడాలి. అంటే చిన్నపిల్లవాడిలాగా అలా ఇస్తున్నారంటే మనం బయటకు చూస్తే ఎందుకు ఇచ్చాడో మనం రేషనల్గా ఎక్స్ప్లెయిన్ చేయలేము. పూర్వజన్మలో ఆ వ్యక్తి ఏం చేశాడో మనకేం తెలుసు, పూర్వజన్మలో ఎంత తపస్సు చేశాడో. ఒక వ్యక్తి జీవితాంతం సాధన చేశాడు కానీ ఆధ్యాత్మిక ఉపలబ్ధి కలగలేదు. ఇంకొక వ్యక్తి కొద్దిపాటి సాధనకి ఆయనకి ఆత్మోన్నతి కలిగింది. వివేకానంద గారు సిస్టర్ నివేదన తీసుకొస్తారు కదా, ఆమె కొన్నాళ్ళు అమ్మతో ఉంటారు. అప్పుడు ఆమెకి ఈమెకు మధ్యలో ఏమైనా జరిగిందా, అంటే ఆవిడేమైనా రాశారా అమ్మ గురించి? అమ్మ గురించి అమ్మతో కొన్ని సంభాషణలు ఉన్నాయమ్మ, కొన్ని లేఖలు ఉన్నాయి. ఆమె కూడా అమ్మని జగన్మాత స్వరూపంగానే భావించింది. సిస్టర్ నివేదిత కూడా అమ్మ యొక్క గొప్పతనం అర్థమైంది. ఆ ప్రశాంతత, మూర్తి భవించిన ప్రశాంతత. సో ప్రార్థన ప్రశాంతత రూపాన్ని దాల్చిందంటున్నాము అమ్మ గురించి రాస్తూ. మీరు ఆ ప్రార్థన చేసి ఆ తపస్సు ఏదైతే చూస్తే అది జగన్మాతగానే ఆమె అర్థం చేసుకుంటుంది సిస్టర్ నివేదిత. సిస్టర్ నివేదితకు కూడా అమ్మ తన మిగతా బిడ్డల్లాగానే అదే ఏదైతే ప్రేమనిచ్చిందో అదే ప్రేమనిస్తుంది. అదంతా ఎల్లలు లేని ప్రేమ, అంటే హద్దులు లేనిటువంటి ప్రేమ. ఒకసారి ఒక మఠాధ్యక్షుడు, అక్కడ కోల్పరా అని ఉంటుంది జయరాంబట్టి దగ్గర ఒక చిన్న సెంటరు, ఆ మఠాధ్యక్షుడు అమ్మ దగ్గరికి వచ్చి ఇలా అంటారు, ఈ సన్యాసులు వీళ్ళందరూ నా మాట వినట్లేదు, అంటే తోటి సోదర సన్యాసులు, ఆయన మఠ అధ్యక్షుడు, ఆయన వినట్లేదు, మీ దగ్గరికి వస్తున్నారు వాళ్ళందరూ కూడా, మీ దగ్గరికి రాగానే మీరు శారదానందజీ వాళ్ళు చక్కటి భోజనం పెట్టి పంపిస్తున్నారు, మీరు వాళ్ళ దగ్గర నుంచి మీరు భోజనం పెట్టడం కాదు, వాళ్ళని కొంత మందలించి పంపించాలంటుంది. అప్పుడు అమ్మకి కొంచెం కోపం వస్తుంది.
నేను వాళ్ళందరికీ తల్లిని. తల్లికి నువ్వు వారికి భోజనం పెట్టద్దని చెప్తున్నావు. నువ్వు ఎంత ధైర్యం నీకు నాకు భోజనం పెట్టద్దని చెప్పడానికి? ఈ సంస్థ అనేటువంటిది ప్రేమ మీద ఆధారపడింది. ప్రేమ ఆధారంగానే అది ఎదుగుతుంది. కేవలం నియమాలు, కట్టుబాట్లు, లేకపోతే ఇలా తిట్టడం వలన, వాళ్ళని కోప్పడటం వల్ల ఏం ప్రయోజనం ఉండదు. అలా కోప్పడుతూ పోతుంటే నీ సొంత బిడ్డలైనా ఉండరు ఇక్కడ ఆశ్రమంలో అని చెప్పేసి ఆయన మందలిస్తూ ఉంటుంది. మళ్ళీ ఒకసారి అంటాడు ఆయన, మీరు ఇలా వాళ్ళని ఆదరిస్తున్నారు, అందుకని వాళ్ళు ఎవరు నా మాట వినటం లేదు. అమ్మ వీళ్ళు ఎవరో ఒక వ్యక్తి గురించి చెప్తూ ఆయన వస్తే మీ దగ్గరికి, ఆయన ఎక్కడ ఏ ఆశ్రమంలో కూడా ఆయనకి ఆశ్రయం కలగకుండా ఉండేటట్లు చూడండి అంట. అప్పుడు కూడా ఆమెకు చాలా కోపం వస్తుంది. ఎంత ధైర్యం నీకు, నా బిడ్డలకి ఎక్కడ ఆశ్రయం కలగద్దని చెప్తావా? వారు గురుదేవుల్ని ఆశ్రయించి వచ్చారు ఇక్కడికి, వారు ఎక్కడున్నా కూడా వారి రక్షణ, ఆలన పాలన ఆయన చూస్తారు అని చెప్పి, ఎంత ధైర్యం నీకు ఈ మాట నాతో అంటానికి అంటారు. ఆ విధంగా ఈ సన్యాసులకు కూడా అప్పుడు చాలా మార్గదర్శనం చేస్తాను. ఎందుకంటే 20 సంవత్సరాల పాటు సుదీర్ఘకాలం అలా ఈ సమస్యలు, కొత్తగా సంస్థ పెట్టిన తర్వాత ఇవన్నీ చేస్తూనే ఉండేది నిరంతరం. ఇప్పుడు మీరు మఠంలో ఆవిడ గురించి స్పెషల్గా ఏమన్నా పూజలు చేస్తారా, లేకుంటే రామకృష్ణ పరమహంసకు మాత్రమే చేస్తారా? మేము రామకృష్ణ పరమహంసుల వారికి నిత్య పూజ రామకృష్ణ పరమహంసుల వారికి ఉంటుందమ్మా. సంవత్సరంలో ఒకరోజు అమ్మ జన్మదినం రోజు, జయంతి రోజు, సప్తమి, ఆ రోజు రామకృష్ణ పరమహంసుల వారితో అమ్మ కూడా పూజ చేస్తాం. ఇప్పుడు మీరు శారదా మఠం ఉంది కదా, శారదా మఠంలో వాళ్ళు అక్కడ శారదా దేవినే పూజిస్తారు. నిత్య పూజ అమ్మకే జరుగుతుంది. రామకృష్ణ మఠం లాగానే శారదా మఠం కూడా ఉంది. 1850లో పెట్టారు అది. దక్షిణేశ్వర్లో వాళ్ళ హెడ్ క్వార్టర్ ఉంది. మన తెలుగు రాష్ట్రాల్లో గుంటూరులో ఉంది. గుంటూరులో అక్కడ అన్ని సన్యాసులనే ఉంటారు. వివేకానంద స్వామి వారి ఆశయం అది. కేవలం మగవాళ్ళకే కాదు కదా ఆత్మసాక్షాత్కారం, భగవంతుని చేరుకోవడం. ఆడవాళ్ళకు కూడా అదే హక్కు ఉంది. వాళ్ళలో కూడా ఆత్మ ఉంది, వాళ్ళు ఆత్మస్వరూపులే. ఆ ఆత్మను తెలుసుకోవడానికి వాళ్ళు కూడా ప్రయత్నం చేయొచ్చు. మరి వాళ్ళకి కూడా ఒక మఠాన్ని ఏర్పరచాలని ఆయన సంకల్పం. అది ఎవరు చేయాలి, ఎవరు ఇనిషియేటివ్ తీసుకోవాలి? 1953లో 54లో స్వామి శంకరాంజీ అని మన రామకృష్ణ మఠ సర్వాధ్యక్షులు, ఆయన లీడ్ తీసుకొని అప్పుడు ట్రస్టీస్ అంతా ఒక నిర్ణయం తీసుకొని స్థాపించారు. ఇప్పుడు మాకు వాళ్ళకి ఏం సంబంధం ఉండదు. అడ్మినిస్ట్రేషన్ పరంగా వాళ్ళ అడ్మినిస్ట్రేషన్తో వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళకి ప్రపంచం అంతా శాఖలు ఉన్నాయి కాబట్టి రామకృష్ణ మిషన్ అన్ని శాఖలు లేవు, కానీ అన్ని చోట్ల శాఖలు ఉన్నాయి. సో అక్కడ అంతా స్త్రీలే ఉంటారు. అన్ని కార్యక్రమాలు, అన్ని కార్యాలు వాళ్ళే చేస్తారు. వాళ్ళ మెయిన్ ఉద్దేశం ఏంటో వాళ్ళు భగవంతుని చేరుకోవటం అంతే. మీలాగే అన్నదానాలు అన్ని చేస్తారు. వాళ్ళు విద్యాలయాలు నడుపుతున్నారు, హాస్పిటల్స్ నడుపుతున్నారు, స్కూల్స్ నడుపుతున్నారు. అంటే కలకటాలో వాళ్ళకి ఒక మెటర్నిటీ హోమ్ ఉంది, హాస్పిటల్ నడుపుతున్నారు. చాలా చోట్ల సేవా కార్యక్రమాలు చేస్తారు. సేమ్ రామకృష్ణ మఠం మిషన్ ఆదర్శాలు ఏ ఉన్నాయో శారదా మఠం యొక్క ఆదర్శాలు కూడా అవే. ఆత్మన మోక్షార్థం జగత్ హితాయచ, లోక కళ్యాణం జరగాలి, మనకి ఆత్మ సాక్షాత్కారం కలగాలి. ఆ లోకానికి సేవ చేయటం అంటే భగవంతుడు సేవ చేయటం, మానవ సేవే మాధవ సేవ. అదే దృక్పథంతో వాళ్ళు అదే ఆదర్శాలతో నడుస్తున్నారు. అయితే అక్కడ వాళ్ళు నిత్య పూజ అమ్మకి జరుగుతుంది, శారదమ్మకి జరుగుతుంది. రామకృష్ణ వారు, వివేకానంద స్వామి పక్కన చిన్న చిన్న ఫోటోలు పెట్టి ఉంటాయి. ఆ రామకృష్ణ వారి జయంతి రోజు రామకృష్ణ వారికి, వివేకానంద స్వామి జయంతి రోజు వివేకానంద స్వామిజీ కూడా పూజ చేస్తారు. నిత్య పూజ మాత్రం అమ్మకే చేస్తూ ఉంటారు. గురుగారు చాలా బాగా విపులి గురించి, శారదాదేవి గురించి చెప్పారండి. ధన్యవాదాలు. ఇది నాటి మంత్రమయం కార్యక్రమం. ఓం నమో వెంకటేశాయ.